హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చి సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి అండి. అదే అండి మ్యాంగో పికల్. సో సంవత్సరం అంతా నిల్వ ఉండే మ్యాంగో పికల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే మీకు 1 ఇయర్ పాటు పచ్చడి ముక్క మెత్తపడకుండా, సో నీట్గా బూజు పడకుండా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూసేసేయండి. అస్సలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా ఫస్ట్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, కానీ చెయ్యంగా చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి టిప్స్ పాటించి నేను కూడా అలాగే చేశాను. ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఆవకాయ ఎలా పెట్టడం అనేది నాకు వచ్చేసింది. నేను మీకు కొలతలతో సహా ఏం చేయాలి అనేది చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి మనం పెద్ద సైజు కాకుండా, చిన్న సైజు కాకుండా మీడియం సైజు మామిడికాయల ముక్కలు సెలెక్ట్ చేసుకొని అక్కడే వాష్ చేసి తుడిచి మనం మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంటికి రాగానే ఆ పీసెస్ని టెంక లేకుండా తీసేసి దానిపైన ఒక తెల్లటి పొర ఉంటుందండి. సో ఆ పొరను కూడా తీసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ బాగా తుడిచి పక్కకు పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. కొద్దిగా కూడా తడి లేకుండా అది మనం ఆరబెట్టేసుకోవాలి. ఏదైనా ఒక గిన్నెని తీసుకొని అదే గిన్నెతో అన్నీ కొలుచుకోవాలి. సో నేను ఈ గిన్నెని తీసుకొని కొలుచుకుంటే 3 kgs మ్యాంగో మొత్తం అన్నీ పోగా నాకు 4 కప్స్ వచ్చాయండి. అదే గిన్నెతో నాకు 4 కప్పులు వచ్చాయి. సో మిగతావన్నీ రెడీ చేసుకునే లోపల ఇది కొద్దిగా ఆరబెట్టుకుందాము. సో అదే గిన్నెని తీసుకొని నాకు 1 కప్పు మిర్చి పౌడర్ పట్టిందండి. నేను ఇది కొన్నాను, బయట కొనిన మిర్చి పౌడరే యూజ్ చేశాను. సో 1 కప్పు మిర్చి పౌడరు, 1/2 కప్పు ఆవపిండండి. సో 3/4 కప్పు రాళ్ళ ఉప్పు. సో ముందు రోజే నేను ఎండలో ఎండపెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. 3/4 కప్పు రాళ్ళ ఉప్పు, 2 టీ స్పూన్స్ పసుపు, 1/4 కప్పు మెంతులు లైట్గా వేయించి మిక్సీకి వేసుకొని జల్లించి ఆ పిండిని వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కూడా ఉండలు ఏది లేకుండా ఉప్పు మొత్తం కలిసేలాగా. కావాలంటే చెయ్యి యూజ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. చెయ్యి మంట పుడుతుంది అనుకుంటేనే ఇలా స్పూన్తో కానీ గెరిటితో కానీ చేయండి. సో 100 గ్రామ్స్ వెల్లుల్లి రబ్బలు కూడా తీసి వేసి బాగా కలుపుకోండి. అవన్నీ వేసి కలిపిన తర్వాత అదే గిన్నెకి మనకి 2 కప్పుల ఆయిల్ అనేది సరిపోతుందండి. కేవలం వేరుశనగ నూనె కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయండి. సన్ఫ్లవర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఆవకాయకి ఎప్పుడూ కూడా టేస్ట్ వచ్చేది ఇవి మాత్రమే. నాకైతే 2 కప్పుల నూనె సరిపోయింది. నేను అందులో నుంచి ఫస్ట్ 1/2 కప్పు మామిడికాయల్లో కలిపి తర్వాత మనం కలుపుకున్న కారాన్ని కలుపుతున్నానండి. కొంచెమే వేసి కలుపుతూ ఉండండి, అప్పుడే బాగా మిక్స్ అవుతుంది. సో కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి. కుదిరితే మ్యాక్సిమం చెయ్యి యూజ్ చేయండి. నేను ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క ఇది కలుపుతున్నందుకు నేను గెరిటే వాడాను. తర్వాత నేను పక్కకు పెట్టి చెయ్యి యూజ్ చేశాను. బాగా చేత్తోనే కలపండి. ఉప్పు మాత్రం బాగా వేయండి. ఉప్పు తగ్గితే మాత్రం ఖచ్చితంగా నురగ వచ్చేస్తుంది, పచ్చడి అనేది చెడిపోతుంది. సో అలా లేకుండా కొంచెం ఉప్పు బాగా ఉండేటట్టు కలుపుకొని దానికే మూత పెట్టి పక్కన పెట్టేయండి. 3 రోజుల పాటు అస్సలు కదపకూడదు. సో ఇది 3వ రోజు ఆవకాయ అండి. ఈరోజు చేస్తే రేపు వదిలేసి ఎల్లుండి పొద్దున
కలుపుకోవాలి. సో ఇలా చూస్తే ఇలా బాగా ఆయిల్ పైకి తేలింది కదా. సో కొంచెం కూడా నురగనేది రాలేదు, ఎందుకంటే నా దాంట్లో ఉప్పు సరిపోయింది. మేము టేస్ట్ చూసాము, ఉప్పు కారం ఈ కొలతలతో అయితే నాకు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. ఆ మూత తీయంగానే ఆ స్మెల్ కూడా అంత బాగా వచ్చింది. సో ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలుపుకొని జాడీలో కానీ గ్లాసు సీసాలో కానీ డబ్బాలో కానీ మీకు ఎందులో కుదిరితే అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. లాస్ట్లో నూనె పైకి వచ్చేటట్టు చూసుకోండి. మొత్తం కర్రీ గ్రేవీ మొత్తం లోపల ఉండిపోవాలి. ఖచ్చితంగా పైన ఆయిల్ అనేది అలా తేలుతూ ఉండాలండి. లేదు అంటే ఆయిల్ ఉప్పు కానీ ఇలా ఆయిల్ కానీ ఎప్పుడు కర్రీ కంటే కాయల్ పీసెస్ కంటే ఎక్కువే ఉండాలి, లేదంటే పాడైపోతుంది. సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.